హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేదే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ 6 to 9 నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. కొత్తిమీర చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. కొన్ని ధనియాలు అయితే అలా ఖాళీ పాటు ఉంటే వేసాను, ఆ మాత్రం ఆకు వచ్చింది. పప్పుల్లో, కూరల్లో, సాంబార్లో ఎందులో కావాలంటే అందులో కొంచెం ఆకు అలా పై కట్ చేసి వాడేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది. ఫ్రెష్ ఆకు మనం యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకని అలాగ బాగా గ్రో అయిందండి ఆకు అది అయితే. తర్వాత బాల్కనీ అయితే ఇలాగ డైలీ నేను మోపింగ్ పెట్టుకొని ఇలాగ చిన్న ముగ్గు వేస్తాను. నాకు చిన్న 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 ముగ్గులు ఇలాంటివి డిజైన్స్తో వేస్తారు కదా, అంటే చుక్కలు లేకుండా అలాంటి ముగ్గులు అయితే అస్సలు రావండి నాకు. ఇలాగా చుక్కలతో పెట్టినవే వచ్చమాట. ఇది 4x4 మాట, డాట్స్ చాలా బాగుంటుంది. బాల్కనీలో అయితే ఇలాగ వేసుకుంటాను. ఫ్రంట్ డోర్ దగ్గర ఒకటి, తర్వాత తులసం దగ్గర ఒకటి ఇలాగ చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను అనమాట. బియ్యపిండితో అయితే వేయడానికి అవ్వదండి, గాలికి ఎగిరిపోద్ది. టైల్స్ కదా అస్సలు నిలవదు, తడి మీద పెట్టినా కూడా ఎగిరిపోద్ది. మేడ మీద ఇల్లు ఒకటి కదా ఎగిరిపోతుంటుంది. అందుకే ఇలా చాక్ పీస్తోనే వేయిస్తాను అనమాట. ముగ్గు ఉండాలి. ఏదైనా పండగలు అలాంటప్పుడైతే నేను బియ్యపిండితో పెడతాను. తర్వాత లంచ్ బాక్సులకి అయితే ఈరోజు కందికట్టు చేస్తున్నాను. ఒక ఇద్దరు ముగ్గురు అడిగారన్నమాట. నేను చాలాసార్లు కందికట్టు షేర్ చేస్తే, అక్క కందికట్టు అంటే ఏంటి, ఎలా చేస్తారు, ప్రాసెస్ కొంచెం చెప్పమని ఇద్దరు ముగ్గురు అడిగారు. అయితే నేను అదే ప్రాసెస్ చెప్తున్నానండి. కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పులోని మన ఇష్టం కారం తినే బట్టి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. దీనికి తగ్గితే నేను ఒక 10 ఎండుమిర్చిలు అయితే వేస్తాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేస్తాం అన్నమాట. వేసి అంతే కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవచ్చు. నేను ఎప్పుడు నార్మల్ పప్పు చేసినా, ఏ పప్పు చేసినా పప్పు అయితే ఒక అరగంట నీళ్ళు వేసి నానబెట్టి ఉంచుతాను అనమాట. అలా చేయడం బట్టి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఉంటుంది కదండి, ఆ గ్యాస్ట్రిక్ అనేది పోతుంది అన్నమాట వాటర్తోని. ఒక అరగంట ముందు నీళ్ళు వేసి ఉంచేసి ఆ నీళ్ళు తీసి పడేసాం అనుకోండి, మనకి పప్పు వల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పప్పు తినడం బట్టి గ్యాస్ట్రిక్ అవుతుంది అన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. మీకు గ్యాస్ట్రిక్గా అనిపించడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం అదేది ఉండదన్నమాట. ట్రై చేసి చూడండి. అలాగైతే పప్పు మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. నిన్న రాత్రే దోశ ముద్ద గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. దోశలు అయితే వేసుకుంటున్నాను. మినప్పప్పు అండ్ బియ్యం దోశలు అయితే వేసుకున్నాను. దీంతో చట్నీ అయితే పల్లీ చట్నీ చేసాను అనమాట. ఆల్రెడీ చేసి ఉంచాను. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఇంకా సెలవులు స్టార్ట్ అయిపోతే పాపకి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతే సెలవులు కూడా ఇచ్చేస్తారన్నమాట. ఇంకేంటి, మీరు సెలవులకి ఎటు వెళ్తున్నారా ఏంటా, దసరా సెలవులకి ఎటు వెళ్తున్నారా ఏంటా చెప్పండి, ఓకేనా? నేనైతే ఎక్కడికి వెళ్ళమండి, మేము ఇక్కడే ఇంట్లోనే చేసుకుంటాం. దసరాకి అది ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే చేసుకుంటాము. ఇంకా అనుకుంటాను రేపే కదా మహాలయ అమావాస్య వస్తుంది. అది ఎంతమందికి ఉంది, ఎవరు ఎలాగలా చేసుకుంటారో అనేది చెప్పండి. నేనైతే చేస్తామండి, మాకుంది పూజ, అది పిల్లల పూజ మాట, అది చేస్తాం మేము. నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. దానికి ఏంటేంటి ఐటమ్స్ చేస్తాము ఏంటి అనేది వ్లాగ్ అయితే పెడతాను, ఓకేనా? తర్వాత ఇలాగా దోశలు అయితే పోసి కొంచెం ఆయిల్ అయితే వేసి రెడీ చేసుకుంటున్నాను. చూస్తుండని, నేను మళ్ళీ కలుస్తాను.
ఇదిగోటి ఇలా దోశలు అయిపోయి పిల్లలు ఇద్దరికి ఇచ్చేస్తాను, వాళ్ళు తింటారు. ఇప్పుడు ఇదిగో పప్పు అయితే ఇలా ఉడికిపోద్దండి, చూస్తున్నారా? ఇలాగా ఎండుమిర్చి పప్పు అయితే ఉడికిపోద్ది. అది గ్రైండింగ్ చేసి మామూలు పోపు వేసుకోవడమే. పప్పు పోపు ఏంటి వేస్తాం, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అవన్నీ వేస్తాం. నేను మరి అది టైం అవ్వలేదు, పిల్లలకి టైం అయిపోతుందని చెప్పి మరి కెమెరా పెట్టడానికి అవ్వలేదు. అంతే, పోపు వేసుకొని కొంచెం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకొని అయిపోయింది అంతే. వాళ్ళకి వెళ్ళిపోయారు పిల్లలు. తర్వాత దీపం పెట్టేసుకున్నాను. తర్వాత ఇది బిగ్ బాస్ వస్తుంది కదా, ఇది చూస్తున్నాను అనమాట. ఇది నామినేషన్ది, అది చూస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా వైల్డ్ కార్డ్‌లు అది వస్తారట కదా, చూద్దాం. పాత సీజన్ వాళ్ళు అది వస్తారట కదా. తర్వాత బిగ్ బాస్ చూస్తుండగా నేను టిఫిన్ అయితే తింటున్నానండి, దోసలు. తర్వాత పీనట్ చట్నీ చేశాను దీంతోని. పీనట్ చట్నీ అదేమో తాండ్ర ఆవకాయ అన్నమాట. ఇది మీకు తెలుసా తాండ్ర ఆవకాయ? అది అది మా పిన్ని ఇచ్చారన్నమాట నాకు, అది తాండ్ర ఆవకాయ. దాంతోనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇది ఒక చిన్న వీడియో అండి, చాలా రోజుల తర్వాత పోస్ట్ చేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.